సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, జూన్ 23వ తేదీన యూజీసీ ఎన్టీఏ నెట్ తెలుగు ఎగ్జామ్ సెషన్ 2లో ఉంది. మరి దీనికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ని మనం గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఇది 4వ వీడియో. ఇదివరకే గత 3 వీడియోలో 75 బిట్లను వీటన్నిటిని కూడా మనం కవర్ చేయడం జరిగింది. వీటిని ఇదివరకే 3 వీడియోల్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది. చూడని వారు ఉంటే ఎండ్ కార్డులో మీకు ఇస్తున్నాను. ఎండ్ కార్డులో ఈ వీడియోని తీసి చూడొచ్చు. లేకపోతే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఈ లింక్స్ మీద క్లిక్ చేసి గత వీడియోలు మీరు చూడొచ్చు. అయితే ఇంతకుముందు 75 బిట్లని మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి అయిపోయి 76వ బిట్ నుంచి ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. ఇకపోతే వీడియోని ముందుగా లైక్ చేయండి. దయచేసి వీడియోని ముందుగా లైక్ చేసి చివరి వరకు చూడండి. కురుక్షేత్ర యుద్ధం మరియు సంఘటనలు, వీటిని జతపరచండి అని చెప్పి బిట్టు వస్తే సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తిస్తారు? అంటే కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజు ఏం జరిగింది, 13వ రోజు ఏం జరిగింది, 17వ రోజు ఏం జరిగింది, 18వ రోజు ఏం జరిగింది, వీటి గురించి ఇక్కడ ఇచ్చాము. దుర్యోధనుని ఓటమి ఎప్పుడు జరిగింది, కర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజున మరణించాడు, అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని ఏ రోజున కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు, భీష్మార్జునుల యుద్ధం కురుక్షేత్ర యుద్ధంలో ఎప్పుడు జరిగింది, వీటిని జతపరిస్తే ఈ పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒకటి సరైనది అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. జవాబు: కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజు భీష్మార్జునుల యుద్ధం అనేది జరిగింది. మహాభారత యుద్ధంలో లేదా కురుక్షేత్ర యుద్ధంలో 10వ రోజు భీష్మార్జునుల యుద్ధం జరిగింది. ఇకపోతే 13వ రోజు కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని మరణిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు మరణిస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు కర్ణుడు మరణిస్తాడు. ఇక చివరిది 18వ రోజు దుర్యోధనుడు ఓడిపోవడంతో కురుక్షేత్ర యుద్ధం అనేది ముగుస్తుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇప్పుడు మనం 77వ బిట్ని చూద్దాం. 77వ బిట్టు: అర్జునునికి ఏ అస్త్రాలని ఎవరు ప్రసాదించారు అన్న అంశం మీద ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. ఏ అస్త్రంని ఎవరు ప్రసాదించారో తెలుపుతూ ఇక్కడ జతపరిస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అది ఏదో గుర్తించండి. పాశుపత అస్త్రం. అర్జునుడికి పాశుపత అస్త్రాన్ని శివుడు బహుకరించాడు. అర్జునుడికి బ్రహ్మాస్త్రంని ద్రోణుడు ప్రసాదించాడు, ద్రోణాచార్యులు వారు. ఆగ్నేయ అస్త్రంని అగ్నిదేవుడు ఇచ్చాడు. అంతర్ధానాస్త్రంని కుబేరుడు ఇచ్చాడు. ఈ విధంగా అర్జునునికి ఈ అస్త్రాల్ని పాశుపతాస్త్రంని శివుడు, బ్రహ్మాస్త్రంని ద్రోణుడు, ఆగ్నేయాస్త్రంని అగ్నిదేవుడు, అంతర్ధానాస్త్రంని కుబేరుడు ప్రసాదించారు. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. 78వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పాండవులను మరియు వారి కుమారులను జతపరచండి. అంటే ఉప పాండవులు ఎవరు ఎవరికి జన్మించారు అన్నది
ఇక్కడ జతపరచాల్సి ఉంటుంది. అలా జతపరిస్తే ఈ 4 ఆప్షన్లలో ఒకటి సరైనది అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియోని పజ్ చేసి ఒకసారి మీరు ప్రయత్నం చేయండి. ద్రౌపది ధర్మరాజుకి ద్రౌపదికి ప్రతివింధ్యుడు జన్మించాడు. ద్రౌపది వల్ల ధర్మరాజుకి ప్రతివింధ్యుడు జన్మించాడు. ద్రౌపది వల్ల భీముడికి శ్రుతసోముడు జన్మించాడు. శ్రుతసోముడు. ద్రౌపది వల్ల అర్జునునికి శ్రుతకీర్తి జన్మిస్తాడు. ద్రౌపది వల్ల నకులుడికి శతానీకుడు జన్మించాడు. కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు అవుతుంది. ఉప పాండవులు. ధర్మరాజుకి ప్రతివింధ్యుడు జన్మించాడు. భీముడికి శ్రుతసోముడు జన్మించాడు. అర్జునుడికి శ్రుతకీర్తి, నకులుడికి శతానీకుడు. అంటే అర్జునుని కుమారుడు కీర్తి అర్జునుని యొక్క కుమారుడు. శత అంటే 100, శత నకులుని యొక్క కుమారుడు. వింధ్య ధర్మరాజు యొక్క కుమారుడు వింధ్య. సోముడు భీముడి యొక్క కుమారుడు. మరి ద్రౌపది వల్ల సహదేవునికి పుట్టిన ఉప పాండవుడు ఎవరండి? శ్రుతసేనుడు, సుహోత్రుడు, నిరమిత్రుడు, ఇరావంతుడు. వీరిలో ద్రౌపది వల్ల సహదేవునికి జన్మించిన ఉప పాండవుడు ఎవరు? జవాబు శ్రుతసేనుడు సరైనటువంటి జవాబు. ద్రౌపది వల్ల సహదేవునికి శ్రుతసేనుడు జన్మించాడు. ఈ విధంగా ఇక్కడ 4, ఇక్కడ 1, మొత్తం 5 ఉప పాండవులు ఇక్కడ ఉన్నారు. చూసుకోండి ఒకసారి. ఉప పాండవులు ఎవరికి జన్మించారు అన్నది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బిట్ నెంబర్ 80. పాండవులను మరియు వారి కుమారులను జన్మించండి. అంటే జత చేయండి. పాండవులను మరియు వారి కుమారులను జత చెయ్యండి. అంటే అందరికి ఉమ్మడిగా ద్రౌపది ఉంది. అలాగే ఒక్కొక్కరికి మళ్ళీ వ్యక్తిగతంగా కొంతమంది భార్యలు ఉన్నారు. సో వారికి జన్మించిన పిల్లలు ఎవరు అన్నది ఇక్కడ ప్రశ్న రూపంలో ఈ విధంగా వస్తే, లేదా వీటిలో ఏదో ఒకటి మీకు వస్తే, అంటే ప్రశ్న జతపరచండి అని చెప్పి ఇవ్వచ్చు, లేదా క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి అని చెప్పి అడగవచ్చు, లేదా క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి అని చెప్పి అడగవచ్చు, లేదా క్రింది వాటిలో అంటే ప్రశ్న ఎలా అడిగినా కూడా మనం గుర్తించగలగాలి. అంటే ఎవరికి జన్మించారు అన్న విషయం మీద క్లారిటీ ఉండాలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీరు గమనించినట్టుగైతే ఎవరు జన్మించారు ఒకసారి మీరు ట్రై చేయండి. ఎవరికి జన్మించారు? ధర్మరాజు దేవికలకు యౌధేయుడు జన్మించాడు. ధర్మరాజు యొక్క పేరు యుధిష్ఠిరుడు కదా, యుధిష్ఠిరుడు యౌధేయుడు. ధర్మరాజుకి దేవిక వల్ల యౌధేయుడు జన్మించాడు. భీముడికి హిడింబి వల్ల ఘటోత్కచుడు జన్మించాడు. అదే భీముడికి జలంధర వల్ల సర్వగ కుమారుడు జన్మించాడు. నకులుడికి
రేణుక ద్వారా నిరమిత్రుడు జన్మించాడు. కాబట్టి ఆప్షన్ 2 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 2 ఇక్కడ సరైనటువంటి జవాబు. ధర్మరాజు దేవికులకు యౌధేయుడు, భీముడు హిడింబిలకు ఘటోత్కచుడు, భీముడికి హిడింబి వల్ల ఘటోత్కచుడు, భీముడికి జలంధర వల్ల సర్వగ కుమారుడు, నకులుడికి రేణుక వల్ల నిరమిత్రుడు జన్మిస్తారు. 81వ బిట్టు, మళ్ళీ పాండవులను వారి కుమారులను జత చేయండి. క్రింది వాటిలో ఇలా జత చేస్తే సరైనటువంటి జవాబు ఒకటి వస్తుంది, అది ఏదో గుర్తించండి. ఒకసారి ట్రై చేయండి. అర్జునుడికి సుభద్ర వల్ల అభిమన్యుడు జన్మిస్తాడు, పద్మవ్యూహంలో మరణిస్తాడు. ఎప్పుడో మనం చెప్పుకున్నాం, అభిమన్యుడు పద్మవ్యూహంలో ఏ రోజున మరణించాడండి? 17వ రోజున మరణించాడా? ఇక్కడ మీరు 13వ రోజు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు పద్మవ్యూహంలోకి వెళ్ళి మరణిస్తాడు. అర్జునుడికి సుభద్ర వల్ల అభిమన్యుడు జన్మించాడు. అర్జునుడికి చిత్రాంగద వల్ల బభ్రువాహనుడు జన్మించాడు. అర్జునుడికి ఉలూచి వల్ల ఇరావంతుడు జన్మించాడు. సహదేవుడికి విజయ అన్న భార్య వల్ల సుహోత్రుడు జన్మించాడు. ఆప్షన్ 1 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఇది మీకు తెలిసిందే, అర్జునుడు సుభద్రల కుమారుడు అభిమన్యుడు, అలాగే అర్జునుడు చిత్రాంగదల కుమారుడు బభ్రువాహనుడు. ఇకపోతే ఉలూచి వల్ల ఇరావంతుడు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సహదేవుడు విజయ వల్ల అండ్ సహదేవుడు విజయ అనే దంపతులకి సుహోత్రుడు జన్మిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 గుర్తుంటాయి మీకు. 82వ బిట్టు, అజ్ఞాతవాసంలో పాండవులు మరియు వారి మారు పేర్లను జత చేయండి. ఒకసారి జత చేయండి. కంకుబట్టు ఎవరండి? ధర్మరాజుని ఇక్కడ కంకుబట్టు అని చెప్పి అన్నారు. ధర్మరాజుని కంకుబట్టు అని అన్నారు అజ్ఞాతవాసంలో. అజ్ఞాతవాసంలో భీముని యొక్క పేరు వలలుడు. అజ్ఞాతవాసంలో భీముని యొక్క పేరు వలలుడు. అజ్ఞాతవాసంలో అర్జునుడి యొక్క పేరు బృహన్నల. తర్వాత నకులుడిని అజ్ఞాతవాసంలో నకులుడు యొక్క పేరు దామగ్రంథి. దామగ్రంథి. ఇక్కడ సరైన జవాబు ఏమి ఉంటుంది? ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 83వ బిట్ని మనం చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి. క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించండి. సైరంధ్రి అనగా ద్రౌపది, ఇది సరైనటువంటి వాక్యమే. ఇకపోతే తంత్రిపాలుడు అనగా సహదేవుడు, ఇది కరెక్టే. జయత్సేనుడు అనగా నకులుడు, ఇది కరెక్టే. జయంతుడు అనగా అర్జునుడు, తప్పు. విజయుడు అంటే అర్జునుడు, జయంతుడు అంటే భీముడు. జయంతుడు అంటే భీముడు. కాబట్టి తప్పుగా ఉన్న దాన్ని గుర్తించమని అడిగారు, కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. 84వ బిట్టు, తప్పుగానున్న జతను గుర్తించండి. తప్పుగానున్న జతను గుర్తించండి. అర్జును యొక్క శంఖం పేరు దేవదత్తం. తర్వాత అనంత విజయం అన్నది ధర్మరాజు యొక్క శంఖం. మణిపుష్పకం అనేది
భీముడి అంటే సహదేవుని యొక్క శంఖం. మణిపుష్పకం అనేది సహదేవుని యొక్క శంఖం. మణిపుష్పకం అనేది సహదేవుని యొక్క శంఖం. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సుఘోషం అనేది నకులుని యొక్క శంఖం. ఇది మణిపుష్పకం అనేది సహదేవుని యొక్క శంఖము. భీముని యొక్క శంఖం పౌండ్రం. పౌండ్రం అనేది భీముని యొక్క శంఖం. కాబట్టి ఇక్కడ ఏమడిగారు, మన ప్రశ్న ఏమడిగారు, తప్పుగా ఉన్న జాతిని గుర్తించమన్నారు. కాబట్టి ఆప్షన్ 3 సరైన జవాబు అవుతుంది. దేవదత్తం అనేది అర్జునుని యొక్క శంఖం. అనంత విజయం అనేది ధర్మరాజు యొక్క శంఖం. మణిపుష్పకం అనేది ఏదైతే ఉందో ఈ మణిపుష్పకం అనేది సహదేవుని యొక్క శంఖం. భీముని యొక్క శంఖం పౌండ్రం. సుఘోష అనేది నకులుని యొక్క శంఖం. ఇవన్నీ సరిపోన్నాయి. ఆప్షన్ 3 రాంగ్ స్టేట్మెంట్. 85 బిట్టు. క్రింది వాటిలో సరైన జాతిని గుర్తించండి. జవాబు పాంచజన్యం శ్రీకృష్ణుని యొక్క శంఖం. పౌండ్రం భీముడి యొక్క శంఖం. కాబట్టి రెండు కూడా సరైనవి. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. శ్రీకృష్ణుని యొక్క శంఖం పేరు పాంచజన్యం. భీముని యొక్క శంఖం పేరు పౌండ్రం. 86వ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. జవాబు పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. ఎందుకేంటి, అక్షౌహిణి అంటే అక్షౌహిణి అక్షౌహిణి కాదండి, అక్షౌహిణి ఇది కాదు. అక్షౌహిణి అంటే అక్షౌహిణి అన్నది భారతీయ సైన్య కొలమానం. భారతీయ సైన్య కొలమానం. అక్షౌహిణి అనగా సైన్య కొలమానం. ఒక అక్షౌహిణిలో ఎన్ని రథములు ఉంటాయి? దీని మీద బిట్ రావచ్చు. 21,870. ఒక అక్షౌహిణిలో ఎన్ని ఏనుగులు ఉండాలి? 21,870. 21,870 రథములు ఉండాలి. 21,870 ఏనుగులు ఉండాలి అక్షౌహిణిలో. అక్షౌహిణి అనేది భారతీయ సైన్య కొలమానం. ఈ మూడు కూడా సరైనటువంటి స్టేట్మెంట్లే. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 87వ బిట్టు. ఒక అక్షౌహిణిలో ఉండాల్సిన గుర్రాల సంఖ్య. ఒక అక్షౌహిణిలో ఉండాల్సిన గుర్రాల సంఖ్య. సరైన జవాబును గుర్తించండి. 87వ బిట్టు. జవాబు ఆప్షన్ 2 65,610. ఒక అక్షౌహిణిలో ఉండాల్సిన గుర్రాల సంఖ్య 65,610. మరి ఒక అక్షౌహిణిలో ఉండాల్సిన కాల్బలం అంటే భటులు ఆర్మీ. ఒక అక్షౌహిణులు ఎంతమంది భటులు ఉండాలి? ఇవి 4 ఆప్షన్లు ఉన్నాయి. సరైన ఆప్షన్ గుర్తించండి. జవాబు 1,09,350. 1,09,350 మంది భటులు ఉండాలి ఒక అక్షౌహిణిలో. ఇకపోతే 89వ బిట్టు. క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. శంతనునికి సత్యవతి వల్ల కలిగిన సంతానం. శంతనునికి సత్యవతి వల్ల అంటే శంతన మహారాజుకి గంగాదేవి వల్ల అష్టవసువులు పుడతారు. వారిలో చివరికి బతుకుతాడు భీష్ముడు. అతన్ని దేవవ్రతుడు అని చెప్పి అంటారు. సో శంతనునికి గంగాదేవి వల్ల దేవవ్రతుడు లేదా భీష్ముడు జన్మిస్తాడు. మరి శంతనునికి సత్యవతి వల్ల చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడు అన్నటువంటి ఈ ఇరువురు జన్మిస్తారు. చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుడు.
వీరు శంతనునికి సత్యవతి వల్ల కలిగినటువంటి కుమారులు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. విచిత్ర వీర్యుని యొక్క భార్యలు. విచిత్ర వీర్యుని యొక్క భార్యలు అంబిక, అంబాలిక. కరెక్ట్ స్టేట్మెంట్. ధృతరాష్ట్రుని యొక్క తల్లి పేరు అంబిక కాగా పాండురాజు యొక్క తల్లి పేరు అంబాలిక. ఇది కూడా సరైన స్టేట్మెంటే. 3 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 90. మహాభారతంలోని పర్వాల వరుస క్రమంలో ఏది సరైనది? మహాభారతంలోని పర్వాల వరుస క్రమం. వీటిని క్రింద నుంచి పైకి వస్తాను. ఒకసారి ఆగండి. క్రింద నుంచి పైకి వస్తాను. ఎక్కడి నుంచి వద్దాం. మహాభారతంలోని పర్వాల యొక్క వరుస క్రమంలో ఏది సరైనది? పర్వాల యొక్క వరుస క్రమంలో ఏది సరైనది? ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. మహాభారతంలో మొదటి పర్వం సభా పర్వం, రెండవ పర్వం ఆది పర్వం. ఆది పర్వం. మహాభారతంలో మొదటి పర్వం ఆది పర్వం, రెండవ పర్వం సభా పర్వం. ఈ 2 పర్వములని నన్నయ్య గారు పూర్తిగా రాస్తారు. అరణ్య పర్వములో 142వ పద్యం దగ్గర ఉండగా, అరణ్య పర్వంలో 4వ భాగంలో 4వ ఆశీర్వాసంలో 142వ పద్యంలో ఉండగా నన్నయ్య గారు మరణిస్తారు. తర్వాత దీన్ని ఎర్రన్న గారు పూరిస్తారు మిగిలింది. మరి దీని తర్వాత అరణ్య పర్వం శాషభాగంని వదిలేసి తిక్కన గారు విరాట పర్వం నుంచి మహాభారత రచనకు శ్రీకారం చుడతారు. తిక్కన గారు మీకు తెలిసిందే కదా. కాబట్టి ఆది, సభ, అరణ్య, విరాట పర్వములు సరైనటువంటి జవాబు. ఇది సరైనటువంటి ఆప్షన్. 94 బిట్ చూడండి. మహాభారతంలోని ఈ విధంగా వస్తే ఇప్పుడు మీరు ఆన్సర్స్ చేయగలరు, కానీ పైనుంచి వస్తే ఆన్సర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. మహాభారతంలోని పర్వాల వరుస క్రమంలో ఏది సరైనది? ఇప్పుడే చెప్పుకున్నాం, విరాట పర్వము అని చెప్పి విడిచిపెట్టాం. ఆది, సభ, అరణ్య, విరాట అని చెప్పి. కాబట్టి ఆప్షన్ 1 సరైనది అవుతుంది. విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం వస్తుంది. ఉద్యోగ పర్వం తర్వాత భీష్మ, ద్రోణ పర్వములు వస్తాయి. విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ పర్వములు సరైనటువంటి జవాబు. విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ పర్వములు. ఓకేనా? విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ. దాని తర్వాత 93వ పెట్టు. సో ద్రోణ పర్వంతో ఇక్కడ విడిచిపెట్టాం కదా. సో ఇక్కడ మళ్ళీ ద్రోణ పర్వంతో ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వం. ద్రోణ తర్వాత కర్ణ, శల్య, సౌప్తిక పర్వములు. కర్ణ, శల్య, సౌప్తిక పర్వములు వరుస క్రమం. ఇక్కడ మీద నుంచి వద్దాం. ఆగండి, ఎక్కడి నుంచి వద్దాం. ఇప్పుడు చూడండి, అంటే ఎలాగైతే మీరు ఈజీగా గుర్తించగలరు. ఇప్పుడు గుర్తించండి. మహాభారతంలోని పర్వాల వరుస క్రమంలో ఏది సరైనది? ఇలాగ ఇచ్చాడు. ఇప్పుడు సరైన వరుస క్రమం చూడండి. జవాబు ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ. చివరిది మహాభారతంలో చివరి 18వ పర్వము స్వర్గారోహణ పర్వం. దాని ముందుది మహాప్రస్థానిక పర్వం. అంటే మహాప్రస్థానం తర్వాత స్వర్గానికి చేరుతారు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం అని చెప్పి అంటారు కదా, అంతిమ యాత్ర లేదా మహాప్రస్థానం అని చెప్పి అంటారు కదా. మహాప్రస్థానం తర్వాత వాళ్ళకి స్వర్గగతులు ప్రాప్తించాలని చెప్పి కర్మకాండలు నిర్వహిస్తాం కదా. కాబట్టి మహాప్రస్థానిక, స్వర్గారోహణ. ఓకే, స్వర్గారోహణ పర్వం చివరిది. దాని ముందుది మహాప్రస్థానిక పర్వం. అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, సహదేవుడు వీరు మహాప్రస్థానం గావిస్తారు. కుక్క, ద్రౌపది, పాండవులు, ద్రౌపది, వారి వెనుక కుక్క. మహాప్రస్థానిక పర్వంలో
వీరు మహాప్రస్థానానికి వెళ్తారు. ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గంలోకి వెళ్తాడు. తనతో పాటు కుక్కని కూడా రమ్మంటాడు. ఆ కుక్కగా వచ్చిన వారు ఎవరు? యమధర్మరాజు కదా. స్వర్గారోహణ పర్వం అంటే కుక్కగా ఎవరు వస్తారండి? ఒకసారి ధర్మరాజుతో మహాప్రస్థానిక పర్వంలో స్వర్గారోహణ పర్వంకి వెళ్ళే ఈ మధ్యలో ధర్మరాజు వెంట కుక్కగా ఎవరు ఉంటారు? శునకము ఎవరు, ఏ దేవత ఉంటారు? ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కొంచెం ఐడియా లేదు, మర్చిపోయాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మహాప్రస్థానిక స్వర్గారోహణ. సో మహాప్రస్థానం కంటే ముందుది మౌసల పర్వం. మౌసల పర్వం. దానికంటే ముందుది ఆశ్రమవాస పర్వం. సో ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ పర్వములు. తర్వాత 91 బిట్టు చూడండి. 91 బిట్టు. ఇక్కడ ఆశ్రమవాస, మౌసల ఇక్కడ వచ్చాయి కదా. ఆశ్రమవాస, మౌసల ఇక్కడ వచ్చాయి చివరికి. మరి ఆశ్రమవాస పర్వం కంటే ముందుది అశ్వమేధ పర్వం. అశ్వమేధ పర్వం కంటే ముందుది అనుశాసనిక పర్వం. అనుశాసనిక పర్వం. ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇక 92 బిట్టు. మహాభారతంలోని పర్వాల వరుస క్రమంలో ఏది సరైనది? శాంతి, అనుశాసనిక, సౌప్తిక, స్త్రీ పర్వములు. ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. శాంతి, అనుశాసనిక, సౌప్తిక, స్త్రీ పర్వములు. శాంతి, అనుశాసనిక, ఇక్కడ ఏదో మిస్టేక్ వచ్చింది, కొంచెం ఆగండి. ఈ పర్వముల్లోన చిన్న మిస్టేక్ ఏదో వచ్చినట్టు ఉంది, చూద్దాం. చూడండి, సౌప్తిక పర్వము, సౌప్తిక తర్వాత స్త్రీ పర్వము, స్త్రీ పర్వం తర్వాత శాంతి పర్వము, శాంతి పర్వం తర్వాత శాంతి పర్వము తర్వాత అనుశాసనిక పర్వం. ఆప్షన్ 3 ఇక్కడ సరైనటువంటి జవాబు. ఆప్షన్ 4 కాదండి, ఆప్షన్ 3. ఇక్కడ చూడండి, సౌప్తిక పర్వం ముందు వస్తుంది. సౌప్తిక పర్వం తర్వాత స్త్రీ పర్వం వస్తుంది. స్త్రీ పర్వం తర్వాత శాంతి పర్వం వస్తుంది. తర్వాత చివరికి అనుశాసనిక పర్వం అనేది వస్తుంది. అనుశాసనిక పర్వం తర్వాత అశ్వమేధ, అశ్వమేధ తర్వాత ఆశ్రమవాస, తర్వాత మౌసల. సో కాబట్టి 92వ బిట్టు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇది ఆప్షన్ 3. సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసనిక పర్వములు. 92 ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ఇకపోతే 93వ బిట్టు మీరు చూశారు. ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వములు. ఇవన్నీ మనం ఇంతకు ముందు చూసాం. ఇకపోతే 96వ బిట్టు మహాభారత యుద్ధం తర్వాత, మహాభారత యుద్ధం తర్వాత పాండవుల వైపు పోరాడిన వారిలో ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కడు క్రింది వారిలో ఎవరు? మహాభారత యుద్ధంలో పాండవుల వైపు పోరాడిన వారిలో యుద్ధం ముగిసిన తర్వాత ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక్కరు క్రింది వారిలో ఎవరు? కృతవర్మ, సాత్యకి, సైంధవుడు, లేకపోతే చిత్రాంగదుడు. సరైనటువంటి జవాబును గుర్తించండి.
జవాబు ఆప్షన్ 2 సాత్యకి సరైనటువంటి జవాబు. 97వ బిట్టు సూర్యునికి ఛాయాదేవికి జన్మించిన వారు ఎవరు? సూర్యునికి ఛాయాదేవి వల్ల జన్మించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 1 అశ్విని దేవతలు సరైనటువంటి జవాబు. 98వ బిట్టు దుర్యోధనుని భార్య కాంబోజ లేదా కాశీరాజ పుత్రిక. కాంబోజ లేదా కాశీరాజ పుత్రిక దుర్యోధనుని యొక్క భార్య. ఇంతకీ ఆమె ఎవరు? రాధ, అంబాలిక, గాంధారి, భానుమతి. సరైన ఆప్షన్ ఏది ఉంటుంది? జవాబు ఆప్షన్ 4 భానుమతి సరైనటువంటి జవాబు. 99వ బిట్టు కురుక్షేత్ర యుద్ధంలో 11వ రోజు నుంచి 15వ రోజు వరకు కౌరవుల సేనకు సేనాధిపతిగా వ్యవహరించిన వారు ఎవరు? 11వ రోజు నుంచి 15వ రోజు వరకు కురుక్షేత్ర యుద్ధంలో 11వ రోజు నుంచి 15వ రోజు వరకు కౌరవులకు సేనాధిపతిగా వ్యవహరించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 3 కృపాచార్యుడు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 100 నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణంకు పాల్పడిన వారు కింది వారిలో ఎవరు? దుర్యోధనుడ, కీచకుడ, దుశ్శాసనుడ, జరాసంధుడ. జవాబు ఆప్షన్ 3 దుశ్శాసనుడు సరైనటువంటి జవాబు. ఇదండి ఇక్కడతో మనం యూజీసీ ఎన్టీఏ నెట్కు సంబంధించి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ 1 అంటే పార్ట్ 1 మనం పూర్తి చేసుకున్నాం. మొదటి 100 బిట్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ తర్వాత వీడియో నుంచి ఇప్పుడు ఇది సాధన 4 కదా, సాధన 5 నుంచి సంస్కృత సాహిత్యంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సంస్కృత సాహిత్యం అంటే వేదాలు మొదలుకొని తర్వాత ఏ రాజుల కాలంలో ఏ సాహిత్యాలు ఇక్కడ వచ్చాయి సంస్కృతంలో, కాళిదాసు, భారవి వంటి మహాకవులు మొదలుకొని అనేకమైనటువంటి వ్యాకరణ గ్రంథాలు ఇవి తెలుసుకుందాం. సంస్కృత సాహిత్యం అయిన తర్వాత దాంతోపాటు భారతీయ అలంకార శాస్త్రం అలాగే సాహిత్య విమర్శ వాటిని తెలుసుకుందాం. ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మరో 100 బిట్లతో మీ ముందుకి ఆ ప్రాక్టీస్ బిట్స్ 2తో నెక్స్ట్ వీడియో నుంచి వస్తున్నాను. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక్కడితో వీడియోని ముగిస్తున్నాం. నమస్తే.